నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 26వ రోజు. ఏమో ఈరోజు భయంకరంగా గాలి తోలుతుంది. దుమ్ము లేచింది, బండ్లన్నీ గబ్బు అయిపోయింటాయి. చెప్పలా, దుమ్ము భయంకరంగా లేస్తున్నది. ఓ ఎంత ఉన్నది దుమ్ము. అప్ప ఈ గాలికి తుడిసే బదులు గమ్మున ఉన్నది మేడం. ఓన్లీ లోపల ఒకటే తుడిచేస్తా. ఈ గాలికి తుడిచినా కూడా మళ్ళా రుంచేవాడి దుమ్ము పడుతుంది. మార్కెట్కి పోవాలంట. పని మనిషి ఫోన్ చేసింది, నిన్న చెప్పింది టమాటాలు అవి అయిపోయినాయి ఇంకేం మార్కెట్కి పోవాలని. ఇప్పుడు ఫోన్ చేసింది. అది వచ్చే గాలి భయంకరంగా తోలుతుంది. మా మేడం వాళ్ళ కొడుకు ఎడకపోతున్నారు. వాళ్ళు ఆ బండి వేసుకొని పోతున్నారు బియ్యము. మమ్మల్ని ఏమో మార్కెట్కి పొమ్మన్నారు. السلام عليكم. السلام. انت نسيت دي الزبالة. الزبالة وين؟ هنا. وين؟ في الحين؟ انا شايلها المورنينج. الساعة كم يجي أنا؟ الساعة كم؟ الساعة 2 يجي أنا. الساعة 2؟ إيه وين نروح مدام؟ شوبينج. شوفي قالت مريم شوفي كمان سلم طويل. إيه دي كلام؟ إيه الحين تراب واجد. దండి దుమ్ము భయంకరంగా లేస్తున్నది. మేడం వాళ్ళ కొడుకు పోతారు ఇద్దరు ఆ బండి వేసుకొని. అవి బెంజిన్ دهين؟ اي والله بعدين خلاص بعدين يجي بيت بعدين. అబ్బా దుమ్ము భయంకరంగా లేచున్నది. నేను వచ్చిన స్టార్టింగ్లో కూడా దుమ్ము ఈ మార్గం లేచినంటే బయటికి పోతాను నేను మార్కెట్కో ఆడుకో. అప్పుడు వద్దు వచ్చేయండి అని. ఎక్కువ అంటే ఇట్లా లోపల పోయే కొద్దీ ఎక్కువ నింది అనుకో వద్దంటది. అదే మేడం షూ ఫల్హీన్ తోరా ఒకవేళ మాయ బీరు వచ్చా మాయ బీరో మాఫీ తోరా షూఫ్ మిన్నాఫీ పోయే కొద్దీ ఉంటుంది. ఈ లోపల కాబట్టి లేదు, పోయే కొద్దీ భయంకరంగా ఉన్నది. చూసారా దుమ్ము అంటే మీకు కనపస్తుందో లేదో, దుమ్ము అయితే భయంకరంగా లేచి ఉన్నది. మేడం కూడా చిన్నగా పోతుంది. అదా ఇద్దాం. ఇక్కడ కాదు కానీ హైవే ఎక్కినాక చూడాలా ఉండదా లేదా దుమ్ము అనేది. ఆడైతే బాగా కనపడుతుంది. సందులో కాబట్టి ఇల్లులు ఉంటాయి కాబట్టి కనపడడం అంతగా. హైవే ఎక్కినాక చూద్దాం. ఆ పక్క ఊరు మొత్తం బూజు పెట్టిపోయింది ఎదురుగా. ఓ అమ్మ బండ్లన్నీ గబ్బు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మదీనా రోడ్ ఎట్టున్నది. కనపచ్చది మరి అంత కలపరాకండి ఏంలే. దూరంగా ఉండే బండ్లు కనపడవు అంతే. దూరంగా అది కూడా ఎంత మబ్బుగా ఉన్నదో. దగ్గరగా వచ్చినప్పుడు కనపస్తాయి. ఈ దుమ్ముకు భయపెడతా ఇంకా ఎక్కువ దుమ్ము తోలిన రోజులు కూడా ఉన్నాయి కోయట్లో అయితే. బండిని కప్పేసి ఒకసారి అయితే బండి పైన వచ్చి పడింది దుమ్ము అంతా. నేను ఫస్ట్ కోయట్కి వచ్చినప్పుడు 2016లో ఆ ఇంట్లో పనిచేసినప్పుడు అయితే జహరాలో పనిచేసిన, జిలబ్ జహరాలో. ఎక్కడికో పోయింది అమ్మా, ఉన్నట్టుండి లేచింది దుమ్ము భయంకరంగా. ఎట్లా అంటే ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చి మీద పడితే ఎట్టుంటుంది అట్ట, అంటే అంత దారుణంగా వచ్చిందనమాట. ఉన్నట్టుండి రోడ్డు పైకి వస్తానే బండి పోతుంది, బండి పైన అంతా ఇసుక. ఇదన్నా మట్టి, అదైతే ఇసుక పడుతుంది బాగా కనపస్తుంది, గుణకరాలుగా పడుతుంది. పాపం చిన్న పిల్ల ఉండింది కూర్చొని. ఆ పిల్ల అయితే బిస్మిల్లా 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 అని అనుకుంటా కూర్చునింది. వాళ్ళు వెనక పక్క ముసలోళ్ళు అయితే చిన్నగా బానైనా అని నేను వచ్చి నన్ను భయపెట్టకండి మా నేను పోతాలేదు నిదానంగా పోతాలేండి. నేను మా పాపను చూసి భయం వేసింది నాకు. మునుకుతుంది గడగడ అంత ఘోరంగా లేచింది. మీరేమో ఇది బాగా కనపస్తుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కినాక కనపస్తుంది. ఆ పక్క ఏమన్నా కనపచ్చా లేదో ఎంత లేచి ఉండేది అనేది దుమ్ము. ఎయిర్పోర్ట్ అయితే అస్సలు కనపడంలే.
ముందు పక్క ఎయిర్పోర్ట్ ఉన్నది, అస్సలు కనపడడం లేదు. ఈ దుమ్ముకి ఫ్లైట్లు కూడా ఆగిపోతాయి అనుకుంటా ఒక్కోసారి, ఎక్కువ దుమ్ములు వేస్తే. ఆ పక్క ఎదురుగానే ఎయిర్పోర్ట్ ఉన్నది, ఎయిర్పోర్ట్ అస్సలు కనపడడం లేదు. షోఫ్ ఓయమ్మ, ఏం కనపడడం లేదు. చూసినారా ఎంత దుమ్ము ఉన్నదో. అబ్బా, పోను పోను ఎక్కువ అయిపోతుంది, అందరు స్లోగా పోతున్నారు. ఈ దుమ్ములో ఆ మార్కెట్లో దిగి సామాన్లు తీసుకునేదట. నవరంధ్రాల్లోకి వెళ్ళిపోతుంది దుమ్ము దిగినామంటే కిందికి. స్లోగా పోతున్నాయి బండ్లు, గాలి తోస్తుంది బండినట్టే. చిన్నగా ఎట్టో ఒకటి మార్కెట్ దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు దిగేది పెద్ద టాస్క్ చూడు ఈ దుమ్ములో. सुना है बे खुदार والله chicken بعدين في سوبر ماركت شوف مفتوح ولا لا بعدين خضار. చికెన్ ఇన్ని కావాలంట. వచ్చా ఈ దుమ్ములో దిగితే ఊపిరి ఆడదు అసలు. ఈ దుమ్ములో దిగితే మాస్క్ పెట్టుకొని జీవానా అవి మాస్క్ పెట్టుకొని దిగుతాం, లేకపోతే అంతే. ముక్కులో పోయిందనుకో ఊపిరి ఆడదు. అయ్యయ్యో అయ్యయ్యో, ఆయన చూడు ఏడ దొరుకుతున్నాడు. ఏడికి నాయనా, ఎట్టొచ్చావు నాయనా? ఈజుడు 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 ఆగిస్తాం, ఈజుడు ఆగిస్తాం, వీడు ఆగిస్తాం వీడు. ఆగిస్తాం బట్టి మనుషులు వస్తాను, ఒక్కరు ఆగరు. కనుల జడిలో తడిసి రేయి నాకు కొడుకు లేకుండా పోయింది, నీదేసేయింది క్షణ క్షణమే తలపోతాం. యాడికి వస్తాం? లైట్కి వస్తున్నాం మళ్ళా. అన్నీ మూసేసుకున్నారు ఇక్కడ. సూపర్ మార్కెట్ మూసేసినారు, చికెన్ అంగడి మూసేసినారు. మనం ఎలా పాల లేకుండా వచ్చేట మూసేస్తున్నారు. చక్కగా కూరగాయలు కడిపోయేది మేలు. ఆడ తీసుకుంటా ఉంటే మళ్ళా రెడీ కావచ్చు. సర్రని ఇటు దూరం వెళ్ళిపోవాలి లోపలికి, ఎందుకంటే ఇది 1 వే పెట్టినారు పోలీసు వాళ్ళు. ఏం చేయలేము, దూరతా చూడు. దూరితే ఎవరన్నా పోలీసు వాళ్ళు మాఫీ సర్తసా కల్లి اللي وقف مني في طريق مني شوف في مني عشان يجي అడ్డం మరి దూరాలు అంతే. ఒక్కోసారి ఏం చేయలేము. పెద్ద టాస్క్ ఈ దుమ్ములో. సినిమా కనపడుతుంది. నేను పెట్టేసిన 1 వేలో దూరిన ఇట్ట. జనాలు మాత్రం కొత్తలు కూడా మాత్రం బాగుంటారు ఫుల్గా. షాక్ వచ్చింటుంది కదా పొద్దునే, అందుకు. దీంట్లో అయితే ఫుల్ ఉన్నారు, జైల్లో ఉన్నట్టు. ఇందులో ఇదంతా దుమ్మే. సో పాదత్తరా కుళ్ళు రోజు సాయంత్రం అయితే బాగా క్లీన్ చేస్తారు బా దీన్ని. ఇప్పుడు ఇంతమంది ఉన్నా కూడా బాగా కళ్ళల్లో పోతుంది అప్పుడే దుమ్ము.
అప్పుడే తెలుస్తుంది కళ్ళలో పడే దుమ్ము. బా చందమామ బాగా పెట్టినారా? వంగిపోయింది. రంజాన్ రాకముందు వంగిపోయిందా? చూసారా మార్కెట్ ఎంత ఉన్నదో? కొనా మొదలు భాయ్ సాబ్ క్యాలే వీటిపైన అంతా కూడా దుమ్ము పడి ఉన్నది. ఎట్టో వీటికన్నిటికీ కవర్లు చుట్టున్నారులే. కవర్లు చుట్టినారు కాబట్టి నీట్గా ఉన్నాయి. వీటికి మాత్రం కవర్లు లేవు. దుమ్ము దూలిపోయి ఉన్నది. ఎక్కువసేపు ఉన్నామనుకో పేరకపోతుంది కళ్ళల్లో దుమ్ము. కూరగాయలు అయిపోయినాయి. ఒక్కొక్క రూపాయన దుమ్ము చూడు ఎట్టున్నదో. ఈయన పైన దుమ్ము చూడు ఎట్టుంటుందో. క్యా దుమ్ము పూరా దుమ్ము భయంకరంగా ఉన్నది. క్యాలే కళ్ళు మూసకపోతున్నాయి దుమ్ముకి. చూసారా ఎట్టున్నదో దుమ్ము? భయంకరంగా ఉన్నది అంతా. మాస్క్ లగావో క్యా భయ్, మాస్కులు తగిలించుకోండి ఆయన, లేకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు ఇదంతా తిరుక్కొని పోవాలా, ఇటు పోయేదానికి లేదు. ఇది వన్ వే కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆ నుంచి వెనక నుంచి తిరుక్కొని మళ్ళీ మేము వచ్చినాం కదా హైవేలో నుంచి, అటు నుంచి రావాలి. నా బండి చూడట్టు అయిపోయింది. బండి తెరిస్తే బండి లోపల పోతుంది దుమ్ము అట్టున్నది. జల్దీ 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 ఇట్టు పెట్టు పెట్టు విన్నా. బా తట్టుకోలేకున్నాం. రోజుసేపు మాస్క్ వేసుకోలేము, బయట దుమ్ములో ఉండలేము. سلم وين مني مو مني ممكن ما يحصل. ها دقيقة అబ్బా ఇదంతా కలర్ మారిపోయింటుంది. ఈడే దుమ్ము ఉండేది, ఎందుకంటే బయట ఉంటాయి కాబట్టి కూరగాయల మార్కెట్ అంతా దుమ్ము. అదే ఇంకా సూపర్ మార్కెట్లోకి అయితే నీకు అంత దుమ్ము ఉండదు, లోపల ఉంటాం కాబట్టి. يجي مني لا يجي مني شوف يقدر انت ఎట్టో ఇక్కడ అయిపోయింది. ఇంకా సర్రని పోయి చికెను ఆ సూపర్ మార్కెట్లో సామాన్లు తీసుకొని ఏకిదారు అయిపోయినాయి. సామాన్లు తీసేసుకున్నాము. ఫైనల్గా చికెను ఈరోజు బాక్స్ స్ట్రాంగ్గా ఉన్నది. మాలో ఎప్పుడు వచ్చినా చినిగిపోయి ఉంటుంది, గట్టిగా ఉన్నది. తలతో కొట్టా కూడా నిన్న కొంప పోయి నీళ్ళు పోసుకోవాలా, లేకపోతే చచ్చిపోతాం. దుమ్ము పట్టేసింది అందరికీ. ఇది చూడు ఎట్ అయిపోయిందో. ఇప్పుడు 2-3 సార్లు తట్టినా దీన్ని ఇట్ట దుమ్ము వస్తానే ఉన్నది. బండి మొత్తం గబ్బ అయిపోయింది అయితే భారీగా. దగ్గర నుంచి పోతారు వీళ్ళు. టైం 2 అయింది. సునో సియారా అదే బాగా అదా బేచ్ ఇప్పుడే వచ్చాము ఇంటికి. 1 గంట పట్టింది. దుమ్ముకి ట్రాఫిక్ కరెక్ట్గా 3:07 అయింది. ఆడ 2 గంటలకు బయలుదేరాము. ఆడ 2 గంటలకు బయలుదేరాం. మా మేడం కూడా వచ్చేసింది.
వాకిలు వేసుకోమేది గాలి దెబ్బకి ఏట దుమ్ము అంత లోపలికి పోతుంది, మళ్ళీ అంతా దుడుచుకోవాలి. రెండుసేపు తెరిచేసాల అంతా దుమ్ము పడుతుంది. కార్లోకే పోయింది దుమ్ము, అంతా కార్లో అంతా దుమ్మే. బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది ఈరోజు మనకి. బిస్కెట్లు అలాగే గుడ్లు, కొన్ని ఫ్రూట్స్ కూడా వచ్చినాయి. ఇవే మన సామాన్లు మనకు వచ్చేవి, అంటుపళ్ళు, ఫ్రూట్స్, గుడ్లు, బిస్కెట్లు. నాకైతే మళ్ళీ డ్యూటీ పడింది. మా మేడం అదే పొద్దున్నే షాపింగ్ పోయింది కదా గుడలకి, అవి రిటర్న్ ఇచ్చి రావాలంట. రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకురావు ఇంకేనింది. దీని బండ్లో పెట్రోల్ కూడా లేదా, దీనికి బిల్లు ఉన్నదంట, దీనికి బిల్లు లేదంట. ఈ 2 కీసులు మార్చుకురావాలి. తమ్మిస్తామని వాళ్ళ అది ఓకే. ఇది మాఫియా అదియా. రొట్టె కూడా కావాలంట. ఈ డోరు గాలితో పెద్ద సమస్య అయిపోయింది, గాలికి ఆపేస్తుంది. తుమారా ఇక్కడ బిల్లు ఉంటే భయంలే, బిల్లు లేదంట. ఒకదానికి ఫోటో పెట్టింది వాట్సాప్లో, అది చూపించేస్తా అన్నారు. ఇది చూడు, లైట్లు బిగిలిచ్చేది. లైట్లు ఏడన్నా పోయినప్పుడు దీనికి కూడా సపరేట్ పార్కింగ్ చేశాను బా. దానిలో కూర్చొని ఆ లైట్లు బిగిస్తాను. నేను తోలుతాను బండి కోయిట్లో. ఇది నల్లది, మంది బ్రౌన్. అప్పుడు నేను తోలుతాను. ఇక్కడ ఉండేటన్ని 1 గ్రామ్ గోల్డ్ ఏమో కానీ. ఐస్ క్రీమ్ చూడు రకరకాలు, అన్ని డూప్లికేట్ ఐస్ క్రీమ్లు. దీని లోపల ఒకటి క్రీమ్ కారుతూ ఉంటుంది, భలే ఉంటుంది అది. దాడ చాక్లెట్ కారుతూ ఉన్నది. రిటర్న్ ఇచ్చేసిన. ఒకటి వచ్చేసరికి 528, ఒకటి వచ్చేసరికి 478. ఒక దాంట్లో ఒక ప్యాంటు ఒక షర్ట్ ఉన్నాయి, ఇంకో దాంట్లో 2 ప్యాంట్లు ఉన్నాయి. ఒక ప్యాంటు ఒక షర్ట్ వచ్చేసరికి 500 చిల్లర, 2 ప్యాంట్లు వచ్చేసరికి 400 ఎంత చిల్లర ఉండింది. మొత్తం అన్ని కొత్త నోట్లు ఇచ్చాడు. బ్యాంక్ దాంట్లో ఉండే కౌంటర్లో ఉండే డబ్బులు అంతా ఇచ్చేసాడు పాపం. రొట్టెకి ఇంకా టైం కాల. ఈ టైంలో పోయినామంటే ఫ్రెష్ దొరకవు. చూద్దాం ఎట్టయితే టైం. ఫ్రెష్ అయినా మామూలు అయినా తీసుకోపోవడమే. నేనేమో మూసేసినాడా, మూసుకోమేనాడా. నమాజ్కి ఏం పోయినట్టున్నారు, మూసుకోమేరు. సరే ఈ పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నది, పెట్రోల్ పట్టించేస్తే అయిపోతుంది. ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ కూడా, ఈయన కూడా పోయినాడేమో అనుకున్నా. ఫుల్లా ఎట్టో ఈయన ఉన్నాడులే. ఇది అయిపోతానే మళ్ళీ కాంట రావచ్చు రొట్టెకి. కరెక్ట్గా 100 రియాలు కొట్టిందా. ఎన్ని లీటర్లు పట్టింది? 45 లీటర్లు, 100 రియాలు. ఇది పని మనిషిది, ఇది మా మేడంది. ಈಗ ಆದ ಮೇಡಮ್ ಓಕೆ ಆದ ಮೇಡಮ್ ಅದೆಂತ ಅದೇ ತಮೀಸ್ ಮಾಕ್ಯಾ ಶೋಯಾ ಅಶಾನ್ಸಲ್ಲಿ మదేం జీవా అబ్బా అబ్బా చిన్నగా వచ్చారా. టైం అయింది, 5 అయింది. పోయి రొట్టె తీసుకొని వచ్చా అడిగా, వీళ్ళ పని అయిపోతుంది. అప్పుడే చుట్టుకుంటారు. నేనేమన్నా పోతాడేమో. ఇద్దరు ఉన్నారులే అబ్బా. రెండు వేడిగా దొరికినాయి, నాకు ఒకటి వాళ్ళకి ఒకటి. ఈ టైం బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే ఈ టైంలో వస్తే మనకి ఎవరు ఉండరు, వేడి దొరుకుతాయి. కొంతమంది అయితే డబ్బులు కూడా ఇరంట, తీసుకొని కవర్లో వేసుకొని వెళ్ళిపోతారంట.
ఏమైనా అప్పుడు ఫోన్ చేస్తాం సమయం ఇంకొక బాగా పోవాలంట. వీళ్ళు ఫోన్ మీద ఫోన్ కొడతానంటారు. హలో ఆమె పోవాలంట, ఈమెకి నిచ్చిన కొలత పెట్టాలంట. ఏందో తినేటానికి పోవాలంట. అది ఏందో అర్థమే కాదు బస్ అని. మా మేడం రెడీగా ఉన్నింది బయట. ఆ లిఫ్ట్ అదే ఏమంటారు నిచ్చిన కొలత పెట్టేదానికి. ఇంకా నేను రొట్టె తెచ్చుకున్నా. ఈ నిచ్చిన ఎంత ఉన్నదో కొలత పెట్టింది. టేప్ తీసుకొచ్చి బయటికి రొట్టె తీసుకొని లావలు పెట్టేసాను. అది ఇంక నేను ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు తింటాను, ఆమె అడిగిపోతుందో. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చినాడు. వాళ్ళ తమ్ముడు బండి వేసుకొని పోతాడు. ఆమె దాంట్లో పోదు. చూద్దాం, ఇంకేం అర్థం తప్పదు, అడిగిపోతుందో. అయితే వాళ్ళ అమ్మ ఇంటి కాడికి వచ్చింది. వాళ్ళ అమ్మ నిన్న రాత్రి వచ్చినట్టున్నది. అందుకే నిన్న ఈరోజు 2 రోజులు వచ్చింది. వాళ్ళ తమ్ముడు బండి. వాళ్ళ తమ్ముడే నా ముందరే వచ్చినాడు. ఇదే వాళ్ళ తమ్ముడు బండి. నన్నేమో ఇంటికి బొమ్మనింది. ఇంటికి పోయి 9 గంటలకు రానింది. ఈ ఇల్లు చూడబోలే ఉంటుంది. ఇది లోపల గార్డెన్ కూడా ఉన్నది. బా పాత పాత కార్లు ఉన్నాయి అబ్బాయిడ. ఇది కారు కూడా ఎట్ట పెట్టేసినారు. దీన్ని ఆడ దానికి కవర్ కప్పి పెట్టినారు. ఎట్టో ఇంటికి బొమ్మనిందిలే స్వామి. పుణ్యాత్మురాలు. కరెక్ట్గా 5:57 టైము. ఇంకొక అర్ధగంట ఉన్నది. నిన్న అర్ధగంటలో వెళ్ళిపోవచ్చు లేడికి ఈ నుంచి. ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఏముండదు. ఇప్పుడు అందరూ ఒక్కపోతే చెల్లించేదానికి రెడీగా ఉంటారు. సర్రని వెళ్ళిపోవచ్చు. నన్ను 9:30కి రమ్మనింది. ఆడ 9:30కి బయలుదేరి సరిపోతుంది. కరెక్ట్గా ఆడ నుంచి 15 నిమిషాలు వచ్చేసిన. అర్ధగంట పడుతుంది. సర వచ్చిన. ఖాళీగా ఉంది రోడ్డు. తోఫిక్ మాట్లాడుతున్నాడు. వంట ఏం చేసాము అని చెప్పి ఆమెతో. తోఫిక్ బ్రో, चिकन स्मेल अच्छा है। मेरा ये मेरा पास भी చికెన్ అయినా. నిన్న ఇచ్చిన బ్రెడ్ కూడా ఇచ్చారు, కేక్. తోఫిక్ భాయ్ రూమ్లో ఉన్నాయి నా గిన్నెలన్నీ. ఇచ్చేద్దాం ఓకే. నిన్న కూడా అడిగింది గిన్నెలన్నీ నీ కాడే ఉన్నాయని. ఏమన్నా ఇచ్చేటి ఉంటే ఇచ్చది అని చెక్క. ఇది షోర్బా ఒకటి అడిగినా నేను. షోర్బా ఉండదంటే ఇంకా అన్నము నేను చేసిన అన్నమే ఉన్నది. నేను తినలా. చికెన్ కూడా ఉన్నది. షోర్బా ఈరోజు దాల్, అందుకే ఇమ్మని చెప్పిన. దాలే కదా, దాలేలే. గరం దాల్. అన్నము తోఫిక్ భాయ్ది, నాది వైట్ రైస్ కింద వేసి పెట్టిన. చికెన్ కూడా వేడి చేసిన. చికెన్ దండి ఉన్నది. ఇంకా తోఫిక్ భాయ్ ఇంట్లోంచి కూడా చికెన్ అయితే వచ్చింది. చికెన్ వెజిటేబుల్ అన్నీ వేసి, ఉల్లగడ్డలు, కీరా, క్యారెట్ అన్నీ. పూస సారీ. ఇవి వచ్చి సలాడ్. ఇంకా మా ఇంట్లోంచి సలాడ్ వచ్చింది కానీ చచ్చిపోయింది. ఇది ఏ మరగయా ఇది చచ్చిపోయింది. సమోసాలు ఇచ్చినారు. ఇంకా దాల్ అడిగినా దాల్ ఇచ్చింది. ఇవే మా ఇంట్లోంచి వచ్చినవి. ఎందుకంటే నేను చెప్పిన ఆమెకి చికెన్ అన్నం ఉన్నది మన కాడ అని. అందుకే ఆమె సరే అని చెప్పి ఆమె కాడ నేటి ఇచ్చింది. జ్యూస్ ఇవ్వడం మర్చిపోయింది. చికెన్ కూడా దీంట్లోనే వేస్తాం. ఏ విధాలేగా అచ్చేత మిక్స్ చేస్తాం. వాళ్ళది ఎట్టా సప్పగా ఉంటుంది. సప్ప దాంట్లో మనం కారదానం వేస్తాం. ఇది ఈ మరి అన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కారం కూర, సప్పిడి కూర 2 మిక్స్ అయిపోతాయి అన్నమాట. అజాన్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి ఈరోజు 26వ రోజు రంజాను. ఇంకొక 4 రోజులు అయిపోయి. అబ్బా సత్యం. ఇప్పుడు సమ్మగా పోతుంది అన్నం. ఆమెను అడిచిపెట్టేసిన ఏ టెన్షన్ లే. మన శాంతి కూర్చొని తినచ్చు. ఆమె ఉండదని టెన్షన్ లేకుండా. రొట్టెత్తుకోరా తింటా అన్నాడు. క్యూనే కాయ చికెన్ రైస్ బాగున్నదంట. కోసా చికెన్ వచ్చాయా तुम्हारा वाला
Definitely. చికెన్ ఇది బాగుండదని చికెన్ రొట్టె తింటున్నాం. దాన్ని రొట్టె తింటాడని తెచ్చిన అదే పనిగా. రాత్రి తినాలి దాన్ని గరం చేసుకొని. మా మేడం నిచ్చెన కావాలంట. ఆ పెద్ద నిచ్చెన కోసం 2 రోజుల నుంచి ఎత్తుకుతున్నాం. ఏడ దొరకలా. ఉన్నది మేడం, ఆమెను ఎక్కించుకురావాలంటే లేదులే ఆమె వాళ్ళ తమ్ముడితో పాటు వస్తుంది, నువ్వు పోయి నిచ్చెన ఎత్తుకురాపా అంట. డబ్బులు ఇచ్చింది 500 రియాలు. ఏడ దొరుకుతుందో. 6-7 మీటర్లు ఉండే పొడుగుది. అంటే పైన అద్దాలు తుడిచేదానికి ఇబ్బంది, కానీ ఆ కట్టే అందుకు నిచ్చెన వేసుకొని తుడసాల. ఆ నిచ్చెన కోసం అంత పెద్ద నిచ్చెన దొరుకుతుందో లేదో డౌటే. ఆల్రెడీ ఇప్పుడు ఉండేది ఇంట్లో ఉండదు, అది వచ్చేసరికి 3.8 మీటర్లు ఏమో ఉన్నదంట. ఇప్పుడు మళ్ళీ అంత పెద్దది 6 మీటర్లు ఉండే పొడుగుది ఒకవేళ దొరుకుతుంది, కార్లో ఎట్ట పెట్టుకోరావాలా? అదే ఇప్పుడు దొరకకపోతే వచ్చాను మేడం. నాకు తెలిసి అంత హైట్ ఉండదు అనుకుంటున్నా, కానీ ఇంకా వాళ్ళు చెప్పినాక ట్రై చేద్దాం. దొరికినట్టు లేంటలే. ఓయ్ అమ్మా, ఈ కాఫీ షాప్ కాడ చూడు ఎంత మంది ఉన్నారో, క్యూ పెట్టున్నారు ఆ చిన్న అంగడి కోసం. కాఫీనేలే, లైన్ ఓన్ ఉన్నది. పైకి పోవాలి. ఓ అమ్మ, జూల్స్ అనుకోలరు ఎంత ఉన్నదా? నా హైట్ ఉన్నది. పైన ఉంటాయి. ఇంతకుముందు చిన్నది ఒక 4 స్టెప్పులు దాటేది, అదే 4 స్టెప్పులు ఎక్కేది తీసుకున్నా. ఈడ కరెక్ట్గా ఆడే ఉంటుంది నిచ్చెనలు ఉండే ఏరియా. ఓ ఉన్నదే, చాలా హైట్ కూడా ఉన్నాయా? దొరకదు అనుకున్నా. ఓ అమ్మ, ఎన్ని ఉన్నాయి చూడు. ఇవి అయితే బాగా హైట్ వస్తాయి. ఎంత ఇది? 555 కానీ ఇది కొద్దిగా మా మేడం మళ్ళీ స్ట్రాంగ్గా ఉండేది దాన్ని. ఇది బాగున్నాయి. ఇది మళ్ళీ పైకి వచ్చదు రాదు. ఇదైతే సరిపోతుంది బా. కాకపోతే దీన్ని ఎట్టెత్తుకోమేది కార్లో. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫోటో తీసి పెట్టేద్దాం మేడంకి. షూఫ్ మామ హదా అస్సన్ కబీర్. పైకి ఫోల్డ్ చేయొచ్చో లేదో తెలియదు, అది కనుక్కోవాలి ఫస్ట్. ఎత్తుకొని పోవడం ఇసుకిది మెయిన్. ఇది కూడా బాగానే ఉన్నది, కానీ ఇది ఎన్ని ఇంచులో, అదే ఎన్ని అడుగులో. మేడంకి అది వద్దంట, ఎందుకంటే అది పెద్దది కదా, ఏడ పెడతాము, పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా. ఈ మారు ఫోల్డ్ అయ్యేదైతే చూడమనింది. ఇది ఎన్ని ఇంచులో తెలీదు, ఇది నాకు తెలిసి సరిపోదు. సేమ్ ఇట్టాడితే ఉన్నది ఇంట్లో. ఇదైతేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే దీన్ని పెట్టుకోలేము. దీన్ని ఎవరిని అడుగుదాం మేడం. ఊరు లేరు, ఎవరిని అడుగుదాం మేడం? ఎవరన్నా ఉంటే అడగచ్చు. ఒక్కరు కూడా లేరు. ఇక్కడ పార్కులో పెట్టి సెటప్ చూడు, మొత్తం సెట్ చేస్తున్నాం. 11,000 12,000. మొత్తం సెటప్ ఏమో ఇది. ఏమేమి కావాలన్నీ ఉన్నాయి ఒక సెటప్ పార్కులోకి. మనకి అది కావాలి నాయన, దాంతో ఏం పని. 1.5 మీటర్ ఉన్నది, ఇంత కొలిచే తెలుస్తుంది ఎన్ని. అది ఆన్లైన్ భంగపడేది బొక్క. ఇది వచ్చి ఎందుకంటే
ఎంత ఇది 7 ఫీట్ల 6 మీటర్లు కావాలంట. 6 మీటర్లు ఫోల్డ్ చేసేది ఇంకా లేవు, 4 మీటర్లో ఉన్నాయి. వద్దులే వచ్చేవి ఇంకా నేను మేడం. అంత పెద్దవి దొరకవు నాకు తెలిసి, ఫోల్డ్ దొరకవు. డైరెక్ట్ పొడుగ్గా ఉండేటైతే దొరుకుతాయి. మీకు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలంటే దొరకవు. ఎందుకంటే పెట్టుకునేదానికి ప్లేస్ లేదని మేడం అది వద్దనింది. వద్దులే వచ్చేసాయి, ఫోల్డ్ చేసేది అయితే తీసుకోరా లేకపోతే వద్దని. ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.